హల్లెలూయా. మరొక ప్రశస్తమైన సమయంలో పరిశుద్ధ లేఖనములోని మాటలను ధ్యానించడానికి దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మనం ప్రభువును స్తుతిద్దాం. గుడ్ మార్నింగ్. మేల్కొన్నారా? నిద్ర మేల్కొని పాటికే మీరు సిద్ధంగా ఉన్నారని నమ్ముతున్నాను. ఒకవేళ ఇంకా మీరు పడకల మీద ఉంటే 7 గంటలు అయిపోయింది కదండి. మీరెంత లేటుగా పడుకున్నా వేకువనే దేవుని సన్నిధిలో కనిపెట్టడం, ప్రార్థించటం ఎంతో అవసరం. రండి, ఒక చిన్న ప్రార్థనతో ఈరోజు అనుదిన ధ్యానాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములు. మరొక ప్రశస్తమైన వాక్యము ద్వారా అనుదిన మన్నాను, అనుదిన ఆహారమును, జీవాహారమును మాకు ఇచ్చే దేవుడిగా ఉన్నావు కనుక మా ఆత్మలను పోషించుకున్నటకు, ఆధ్యాత్మికంగా వర్ధిల్లుటకు ఈ సమయంలో మరొకసారి నీ మాటల ద్వారా మాతో మాట్లాడమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. ఎలా ఉన్నారు? గత రాత్రి చక్కగా నిద్రపోయారా? ఆలస్యంగా నిద్రపోయారా? కలవరంతో నిద్రపోయారా? అనారోగ్యం వలన నిద్ర పట్టలేదా? మనస్సు పాడైందా? అవన్నీ కారణాలండి. మనకు ఒకవేళ అన్ని వసతులు ఉన్నా మనసు బాగోకపోతే నిద్ర రాదు కదా. చూడండి, మనలో శరీరంలో బలహీనత ఉన్న, మానసికంగా బలహీనులుగా ఉన్న, మన యొక్క ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా లేకపోయినా మనం తొందరగా ఆ రోగాలకు లేక పరిస్థితులకు ఎఫెక్ట్ అవుతాం. అందుకే మనకి మంచి పోషక ఆహారం ఉండాలని, శరీరానికి అవసరమైన ఆ పోషక పదార్థాలు ఈ రోజున భుజించడం లేదండి. అదేంటండి, మేము చాలా జాగ్రత్తగా క్యాలరీస్ అన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని మరీ తింటాం. మేము ఏరుకొని మేము మరీ తింటాం. మేము ఏర్పరచుకుంటాం. మేము చాలా జిమ్కి వెళ్తాం. మేము ఫిట్గా ఉండడానికి మరీ రాత్రి పగళ్ళు ప్రయాసపడతాం అంటున్నారేమో. ఓకే, దట్స్ గుడ్. బట్ అది మీ శరీరం ఫిట్గా ఉన్నా మీ మనసు ఫిట్గా ఉండడానికి ఏం చేస్తున్నారు? మనసుకు అవసరమైన పోషక పదార్థాన్ని ఎక్కడ కొనుక్కుంటారు చెప్పండి చూద్దాం. మీ ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైన బలం ఎలా దొరుకుద్ది? కసరత్తులు చేస్తే రాదే, చక్కటి ఆహారాన్ని భుజిస్తే కాదే, మరి ఎలా? మనలో శరీరము ఆత్మ ఉన్నదండి, రెండిటికి ఎప్పుడు పోరాటం జరుగుతుంది. ముఖ్యంగా మనం దేవుని బిడ్డలమైన తర్వాత మన ఆత్మ శరీరంతో పోరాడుతూ ఉంటుంది. శరీరం ఎప్పుడు లొంగ తీసుకోవాలని మనతో పోరాడుతూ ఉంటుంది. ఈ పోరాటంలో ఎవరు గెలుస్తారు? ఇద్దరికి పోరాటం పెడితే ఎవరు గెలుస్తారండి? వారిలో ఎవరికి బలం ఉందో వాళ్ళు గెలుస్తారు. మన శరీరాన్ని బలపరుచుకుంటున్నాం, ఫిట్గా పెట్టుకుంటున్నాం అంటున్నారు, బాగుంది. మరి ఆధ్యాత్మిక జీవితం విషయంలో ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారు? మీరు ఎంతగా మీ ఆత్మను బలపరిచే కార్యాలు చేస్తున్నారు? ఆత్మను బలపరిచే అభ్యాసాలు చేస్తున్నారు ఏంటండి? మనకి నిజమైనటువంటి పోషక శక్తి, ఆధ్యాత్మిక శక్తి పరిశుద్ధ గ్రంథములో నుండి దొరుకుతుంది. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును అని మన ప్రభు చెప్పాడు కదా. ఈ నేనిచ్చు ఆహారము భుజించువాడు మరెన్నడూ ఆకలి కొనడు అని అన్నాడు కదా. మనకు కావలసిన ఆధ్యాత్మిక బలం పరిశుద్ధ లేఖనాలలోని పరిశుద్ధాత్మని ప్రేరేపణ వలన రాయబడిన లేఖన భావాలను మనం గ్రహించుకోవడం ద్వారా, ఆ వాక్యాన్ని అంగీకరించడం ద్వారా, ప్రార్థననే వ్యాయామం చేయటం ద్వారా ఏంటండి
ఫిట్గా ఉండాలంటే ఒకటి ఎక్సర్సైజు, రెండు డైట్, రెండు ఈక్వల్గా ఉండాలి. లేకుంటే డైట్ లేకుండా ఎక్సర్సైజ్ చేస్తే చాలా ప్రమాదం. ఒట్టి డైట్ తింటూ మంచి ఆహారం తింటూ ఎక్సర్సైజ్ చేయకపోతే ఇక చెప్పక్కర్లా. అలాగే ఒక క్రైస్తవ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో మనం శ్రేష్ఠులుగా ఉండాలంటే, శరీరాన్ని జయించాలంటే, సాతానుని ఎదిరించాలంటే, ప్రభువుకు ప్రియులుగా ఉండాలంటే మనకు వాక్యం అనే ఆహారము, ప్రార్థన అనే వ్యాయామము చాలా అవసరం. చూడండి, ఇది చాలా రెగ్యులర్గా ఉండాలి. ఫిట్గా ఉండటానికి ప్రయత్నించేవారు ఇర్రెగ్యులర్గా అయ్యారంటే వారు మళ్ళీ విపరీతమైన వ్యక్తిత్వాన్ని లేక పర్సనాలిటీని విపరీతంగా లావ్ అయిపోతారట, లేకపోతే బలహీనులు అయిపోతారట. అందుకని పంక్చువల్లీ ఆ టైమింగ్ ఫాలో చేస్తుంటారు. మరి మనం ఆధ్యాత్మికంగా బలంగా స్ట్రాంగ్గా ఉండాలంటే ఒక క్రమ పద్ధతిలో దేవుని వాక్యంతో మనం నింపబడటం, మోకాళ్ళలోని ప్రార్థించటం అభ్యాసం చేసుకోవాలి. అనేక మంది భక్తుల్ని బైబిల్లో చూస్తున్నాం. దానియేలు వంటి యవనస్తుడిగా ప్రారంభమై వృద్ధాప్యం వరకు రోజుకు 3 మోకాళ్ళు అని ప్రార్థించాడు అన్నప్పుడు ఆయన వయసు 89-90 సంవత్సరాల వయసు అన్నప్పుడు అప్పుడు కూడా మోకరించాడు. కారణం, ఒక బాలుడిగా, ఒక టీనేజర్గా 17-18 ఇయర్స్లోనే నా దేహం దేవుని ఆలయము, నా దేహాన్ని ఇదిగో ఈ రాజభోజనంతో కాదు నేను నింపుకునేది, ఈ భోజనం ఎంత బలమైందైనా, ఎంత సమీకృత ఆహారమైనా, ఎంత పంచభక్ష పరవాణాలు ఉన్నా, ద్రాక్షరసము ఎంత అందుబాటులో ఉన్నా, వీటితో నా దేహాన్ని అపవిత్రపరుచుకో, నా దేహం పవిత్రంగా కాపాడుకుంటాను ఒక నిబంధన చేసుకున్నాడు. ఏది పడితే అది తింటాం, ఎప్పుడు పడితే అప్పుడు తింటాం శరీరానికి మంచిది కాదండి. అలాగే ప్రార్థన అంటే ఏదో ఎప్పుడు పడితే అప్పుడు కాసేపు చేసుకున్నానులే, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు అనుకుంటే సరిపోదు. ఒక క్రమ పద్ధతిలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కనీసం 3 సార్లు. అలాంటి భక్తులు చూస్తున్నాం మనం. వేకువనే లేచి ప్రార్థించాడు మన యేసుప్రభు. మధ్యాహ్నం 12 గంటలప్పుడు మెద్దెక్కి ప్రార్థించాడు పేతురు. 3 గంటల సమయంలో, ప్రార్థనా సమయంలో పేతురు, యోహానులు దేవాలయంలోకి ఎక్కి ప్రార్థించడానికి ఎక్కారు ఉంది. కాబట్టి ఈ లైవ్ ద్వారా మిమ్మల్ని కంటిన్యూస్గా బలపరచడానికి ప్రయత్నిస్తూ వాక్యాన్ని తెస్తున్నాం. ఏ రోజు వాక్యం ఆ రోజు జీర్ణించుకుంటున్నారా? ఆహారం తినటం ఒక వంతు అయితే, తిన్నది జీర్ణమవటం మరొక వంతు అండి. చాలామందికి జీర్ణం అవ్వదు కాబట్టి వంట పట్టదంటారు చూసారా, వాళ్ళకి ఎటువంటి బలం రాదు. 3 సార్లు వింటున్నాం వాక్యం అంటే చాలదు. విన్న వాక్యము మీరు జీర్ణించుకోవాలంటే మోకాళ్ళలోని ప్రార్థించాలి, హృదయానికి అనునయించుకోవాలి. ఇదే మాటికి చెప్తున్నా. ఎంతమంది దీన్ని ఫాలో చేస్తున్నారు? ఈరోజు ఒక వాక్యం చూడండి, యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయంలో 1వ వచనం దగ్గర నుండి, మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము, ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలు వద్దకు పోయి వారికి ప్రకటన చేయుము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథమును నాకు తినిపించి, నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథము ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెనో. దయచేసి బైబిల్ తినేయకండే. ఈ గ్రంథం అంటే పరిశుద్ధ లేఖనం తినేయటం అంటే కొరుక్కొని తినటం కాదండి, లిటరల్గా తీసుకుంటారు కొంతమంది. ఇక్కడ ఇందులో ఉన్న భావాన్ని గమనించండి. ఇదిగో ఈ గ్రంథాన్ని తీసుకో, దీన్ని క్షుణ్ణంగా ధ్యానించు, పఠించు, జీర్ణించుకో. నా మాటలతో నిండిన ఈ గ్రంథం, నా ప్రణాళికలను బయలుపరిచే ఈ గ్రంథం
నా మనస్సును ఎరుగుటకు సహకరించే నా లేఖనాలను పరిశీలించు, పఠించు, ధ్యానించు, భక్షించు, జీర్ణించుకో, తిను. బాగా నమిలి 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 తింటాం చూడండి. అలాగ దేవుని వాక్యములోని సారాన్ని నెమరువేయటం నేర్చుకోవాలి మనం. ఆవులు గేదెలు బయటకు వెళ్ళి గబగబా మేసి వస్తాయి. సాయంత్రం వచ్చిన తర్వాత మీరు గమనించి చూడండి, అవి చక్కగా కూర్చోనో పడుకోనో ఆ తిన్న గడ్డిని మళ్ళీ నోట్లోకి తెచ్చుకొని నెమరు వేస్తున్నప్పుడు తల ఆడిస్తూ నోరు చప్పరిస్తూ అందులోని సారాన్ని జ్యూస్ లాగా పీల్చుకొని ఏంటండి జీర్ణించుకుంటుంది. మనం కూడా అందుకే వాక్యం ధ్యానించాలి. వాక్యం వినటం వేరు, ధ్యానించటం వేరు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రాలు బైబిల్ పట్టుకొని చదువుతూ కూర్చోవడం కుదరదండి. ఇలాగ లైవ్లో వాక్యం వింటూ కూర్చోడానికి కుదరదు. కానీ విన్న 10 నిమిషాల వాక్యం, 20 నిమిషాల వాక్యం, చదివిన గంట సేపు, పఠించిన దైవ లేఖనాలను దినమంతా ధ్యానిస్తూ అందులోని సారాన్ని గుంజుకుంటూ ప్రతి శోధనను ఎదిరించడానికి, ప్రతి సాతాను కుయుక్తుని తంత్రాలను గుర్తించడానికి, విశ్వాసములు అభివృద్ధి చెందడానికి, ఆధ్యాత్మిక బలమును పుంజుకోవడానికి, లోకమంతా పెంటగా చెత్తగా ఎంచుకోవడానికి. ఎస్, ఆధ్యాత్మికంగా మనం బలపడినప్పుడు, మనం పరిపూర్ణమైనప్పుడు ఈ లోకం మనకి ఆకర్షించదండి. ఇక చిన్నపిల్లోడి కారు అంటే ఒక ప్లాస్టిక్ బొమ్మ ఇస్తే ఊరుకుంటాడేమో, కారు బొమ్మ. కానీ పెద్దోడైనోడు ఊరుకుంటాడా? అది తీసుకుంటాడా? అలాగే ఈ లోకంలో ఉన్న టాయ్స్ లాంటిది ఈ లోకం. దేవుడిచ్చే మహిమ, దేవుడిచ్చే కార్యాలు, దేవరాజ్యము, దేవుని ఆశీర్వాదాల మూటలు ఈ లోకంలో డబ్బులతో పోల్చుకుంటే అది పిల్లవాడు చాక్లెట్ కోసం ఏడ్చినట్టు ఉందండి. ఈ రోజున మనకి ఆధ్యాత్మిక బలం లేదు, వాక్యాన్ని నెమరవేయటం లేదు, వాక్యాన్ని ధ్యానించటం లేదు. రోజు వాక్యం ఇస్తున్నాం, ఏ రోజు వాక్యం ఆ రోజు వింటున్నామన్న వారు విన్నదాన్ని జ్ఞాపకం ఉంటుందా మీకు అసలు? కనీసం సాయంత్రం దాకా ఎలా జ్ఞాపకం ఉంటుంది? మళ్ళీ దాన్ని నెమరు వేసినప్పుడు, దాని గురించి ఆలోచించినప్పుడు, దానిని హృదయానికి అనునయించుకున్నప్పుడు, దానిని ఉపయోగించినప్పుడు. కత్తికి పదును పెడుతుంటేనే ఆ కత్తి షార్ప్నెస్ ఉంటుందండి. వాడుతుంటేనే, వాడకుండా మూలబెట్టారు అనుకో తుప్పట్టిపోద్ది. అలాగే నీవు పొందిన అనుభవాలను, నువ్వు నేర్చుకున్న పాఠాలను నువ్వు వింటమే కాదు, నువ్వు హృదయంలో ఉంచుకోవటమే కాదు, నువ్వు ధ్యానిస్తావు, జీర్ణించుకోవటం, దీవించబడటమే కాదు. ఏం చేయాలన్నాడు చూడండి. నీవు గ్రంథమును భక్షించి ఇశ్రాయేలు యొద్దకు పోయి వారికి ప్రకటన చేయి. నువ్వు ఇతరులకు వాటిని చెప్పాలి, నీ అనుభవాలు చెప్పాలి, దేవుని శక్తిని గురించి వివరించాలి. నేను వాక్యం చదవకుండా ప్రార్థన చేసుకుంటా నిద్రపోతున్నానని చెప్పొద్దండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని ఆధ్యాత్మికంగా బలం పుంజుకున్నవాడు ఊరక కూర్చోలేడు. దేవుని కొరకు ఏదైనా చెయ్యాలని, కళ్ళు ఎదురుగుండా నాశనానికి పోతున్న వారిని చూస్తున్నప్పుడు, రక్షణ లేని వారిని చూస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని కాకుండా గడ్డి తింటూ కూర్చున్నాడు అనుకోండి ఎవరన్నా ఒకళ్ళు, మీరు చూస్తూ ఊరుకుంటారా? మీ అబ్బాయే తింటున్నాడు అనుకోండి, గడ్డి తింటున్నాడు, భలే తింటున్నారా అన్నం వండి పెట్టక్కర్ లేకుండా అంటారా? మట్టి బెట్టలు ఏరుకొని తింటుంటారు కొంతమంది పిల్లలు, భలే సంతోషంగా ఉంటారా? వెళ్ళి మూతి మీద ఒకటేసి 4 లాగిచ్చి మట్టి తింటావేరా అని అంటారా లేదా? వాడికి ఆకలేస్తుందని గమనించి వెంటనే వాడికి మంచి ఆహారం ఇస్తారా లేదా? మరి ఈ లోకంలో చాలామంది దేవుని వాక్యం వారికి మధురంగా లేదు. నా నోటికి అది మధురంగా ఉంది,
చాలామందికి వాక్యం అంటే చేదు ఈరోజు. దేవుని వాక్యం అని బోరు అంటారు, ఏదో చెప్తారు అంటారు కదా. మరి వాక్యములోని ఆ సారాన్ని, ఆ సత్యాన్ని వారికి బయలుపరచడానికి, ఆ వాక్యము వారు నోటికి జుంటె తేనె దారల వలె ఉందన్నాడు భక్తుడైన దావీదు. నీ వాక్యము నా నోటికి జుంటె తేనె దారలుగా ఉంది అని జుర్రుకోవాలనిపిస్తుంది వాక్యం. నువ్వు నిజంగా వాక్యాన్ని రుచిస్తే నీ చుట్టుపక్కల ఉన్న వారికి ఆ వాక్యపు సారాన్ని రుచి చూపించవా? ఆ ప్రభు ప్రేమను వారికి రుచి చూపించవా? ఆ ప్రభు యొక్క శక్తిని గురించి వారికి బయలుపరచవా? వారు కూడా దేవుని వాక్యంలోని సారాన్ని గుర్తించినట్లుగా వారికి తినిపించవా, వినిపించవా, వారి కొరకు ప్రార్థించవా? ఇది మనం చేయాల్సిందండి. రోజు మనం దేవుని వాక్యాన్ని విందాం, తిందాం, కడుపు నింపుకున్నట్టు హృదయాన్ని నింపుకుందాం. ఆ వాక్యమును దినమంతా ధ్యానిద్దాం. ఆ వాక్యం మనల్ని బలపరుస్తుండగా, మనల్ని నడిపిస్తుండగా, మనల్ని ఉత్తేజపరుస్తుండగా, మనల్ని ఆనందపరుస్తుండగా మనం ఫలిస్తూ మన చుట్టూన్న వారికి ఆశీర్వాదకరంగా ఈ వాక్యంలోని గొప్పతనాన్ని గురించి ఇతరులకు ప్రకటిద్దాం, సాక్ష్యం ఇద్దాం, తెలియచేద్దాం. రండి ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, రోజు నీ మాటలు వింటున్నామే కానీ దాని యందు ఆనందించగలిగిన మనసును, అందులోని సారాన్ని గుర్తించగలిగిన హృదయానికి అనునయించుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన, ఈ వాక్య సారము ఎరగని వారికి నీ ప్రేమను వివరించగలిగిన నీ కృపలను నాయన ఈ అనుదిన ధ్యానములు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి నీ అనుగ్రహించు. మా విచారముల నుండి, మా దిగుల నుండి, మా బలహీనతల నుండి మమ్మల్ని విడిపించగలిగిన పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేసి ఆధ్యాత్మిక బలం పుంజుకొని ఈ శోధనకరమైన లోకములో పవిత్రులుగా, పరిశుద్ధులుగా జీవించుటకు నీ సహాయమును అనుగ్రహించమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ అనుదిన ధ్యానములో ఏకీవించిన మనందరికీ ఈ దినమంతటను బ్రతుకంతటను తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. 954041 నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు, భారాలు ఎప్పటికప్పుడు ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. మేము పరిశీలిస్తున్నాం, మీకోసం ప్రార్థిస్తున్నాం. దేవుడు తప్పకుండా అద్భుతాలు జరిగిస్తారు. మీరు కూడా ప్రార్థించాలి. డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిసారి మీరు వీక్షించినప్పుడు లైక్ చేయండి, ఎవరికైనా షేర్ చేయండి. ఈ వాక్యం ద్వారా వాళ్ళు కూడా బలపడతారు. మీరు పేరు, ఊరు, ఎక్కడి నుంచి మీరు వీక్షిస్తున్నారన్న విషయం తెలుసుకున్నట్లుగా లైవ్ చాట్లకు వచ్చి దయచేసి టైప్ చేయండి. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటలకి, మళ్ళీ రాత్రి 9 గంటలకి లైవ్లో, జూమ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది కాక.